ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు కొరకైన దేవుని యొక్క వాగ్దానం పరిశుద్ధాత్మదేవుడు సూటిగా నీతోనే చెబుతున్న మాట ఏంటిదనంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం 2వ భాగంలో ఉన్న మాట ఏంటిదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. ఆమేన్, హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం అనగా దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదం మాత్రమే అది నిత్యం నిలిచుంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి మీద గనక మనం శ్రద్ధగా వెతకగలిగితే ఆశీర్వాదాల్లో కల్లా పెద్ద ఆశీర్వాదం ఏదైనా ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుణ్ణి కలిగి ఉండడమే పెద్ద ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువునే నువ్వు ఒక ఆశీర్వాదంగా పెట్టుకో. ఆయన ఇచ్చే దానికోసం అది తర్వాత కానీ బిడ్డలారా, యేసయ్యనే నువ్వు ఆశీర్వాదంగా పెట్టుకున్నావు అనుకోండి బిడ్డలారా, ఆయన శాశ్వతంగా నీతోనే ఉండిపోతాడు. యెహోవా ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి నిలిచిపోతుందంట. యేసుక్రీస్తు ప్రభువుని సొంతంగా అంగీకరించి నువ్వు దీవించబడి